రోడ్లు శుభ్రంగా లేకపోతే సస్పెన్షన్ వేటు, త్వరలో జోన్ల వారీగా ఆకస్మిక తనిఖీలు, జోనల్ కమిషన్లు ఉదయం ఫీల్డ్లో ఉండాలి. కమిషనర్లు స్టార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాలి. మేయర్లు, డిప్యూటీ మేయర్లతో త్వరలో మీటింగ్. ట్రాఫిక్ సమస్య ఉన్న చోట స్కైవాక్ బ్రిడ్జీలు, నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ పట్టణాభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ. రోడ్లు పరిశుభ్రంగా లేకపోతే అక్కడ ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళని సస్పెండ్ చేస్తామని చెప్పేసి వేటు వేస్తామని చెప్పేసి చెప్తున్నాడు. ఇప్పుడు నక్లెస్ రోడ్ల ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర మల్టీ లెవెల్ కార్ పార్కింగ్, క్రేన్ పెట్టి క్రేన్ ద్వారా కార్లు దాంట్లో నుంచి మల్టీ లెవెల్ కార్ పార్కింగ్. అయితే వాస్తవానికి హైదరాబాద్ నగరంలో విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఉన్నది. ఆ ట్రాఫిక్ సమస్యని పక్కకు పెట్టి చాలాన్ల సమస్య ఎక్కువ ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఈ చాలాన్లు రాసేది తగ్గించి ఫస్ట్ ట్రాఫిక్ని క్లియర్ చేస్తే చాలా బాగుంటుంది. ట్రాఫిక్ని క్లియర్ చేసుకుంటూ పోవాలి. తర్వాత మీరు ఇక మిగతాయి చేసుకోవాలి. అయితే ఇప్పుడు రోడ్లు కూడా శుభ్రంగా లేవు. రోడ్లు గుంతలు రకరకాలుగా ఉన్నాయి రోడ్లు. ఈ రకరకాల గుంతలు ఇవన్నీ ఉన్నాక చాలాన్లు వేస్తారు. కొంతమంది ప్రశ్నిస్తున్నారు, ఈ రోడ్లే చక్కగా లేవు, మాకు చాలాన్లు ఎందుకు వేస్తున్నాం? ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే రోడ్లు ఉండాలి, రోడ్లకు తగ్గట్టు చాలాన్లు ఉండాలి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎంతసేపటికి దృష్టి ట్రాఫిక్ జామ్ అయినా పర్వాలేదు కానీ చాలాన్లు రాయడం అయితే ఆపుతలేరు. నువ్వు ట్రాఫిక్ లేని దగ్గర నువ్వు ఎక్కడన్నా పెట్టుకో, ఒక దూరం పెట్టుకో, నీకు ప్లేస్ ఉండాలి. ఆ వెహికల్స్ని ఆపినప్పుడు పక్కకు ప్లేస్ ఉండాలి. ఆ ప్లేస్లో ఆపి నువ్వు చెక్ చేయి, అది మంచిదే. కానీ నీకు అంత ఇరుకు ట్రాఫిక్లో కూడా ఆపి నువ్వు చెక్ చేసి వెనకంగా జామ్ అయినా పట్టించుకోకుండా కూడా చాలాన్లు రాస్తున్నారు. ఇవి మానుకోవాలి. అట్లనే ఇప్పుడు రోడ్లు శుభ్రంగా లేకపోయినా ట్రాఫిక్లు కూడా చాలాన్లు కూడా రాయకుండా ఉంటే చాలా బాగుంటుంది. దాని మీద కూడా ఆలోచన చేయాలి. సరైన ప్లేస్ ఎక్కువ ఉన్న దగ్గర రాయరు. ఆ ఇరుకిరుకు రోడ్లో కూడా పోలీసు వాళ్ళు కావాలని ఆపుతుంటారు. ఎంత ఇబ్బంది ఉన్నా కానీ ఎమర్జెన్సీ ఉంటుంది, అన్నీ ఉన్నా కానీ ఎమర్జెన్సీ ఉంటే కూడా ఇప్పుడు ముందల వాళ్ళ కోసం వాడిని ఆపుతారు. ఇవి కాదు, రోడ్డు క్లియర్ చేయరి, దానికి బారికేడ్లు పెట్టి మరీ ఆపుతున్నారు జామ్ చేసి. మీకు ఫ్రీగా వదిలిపెట్టుర్రి. మీకు దూరం నుంచి మీకు విజన్ ఉంటుంది, మీకు చూపు ఉంటుంది. చూడుర్రి, చూసి ఆ బండిని పక్కకు పిలిచి ఆపుర్రి. లేకుంటే ఫోటో తీయర్రి. ఆ బండి పోతుంటే ఫోటో కొడతారు కదా, కొట్టి చాలా ఆన్లైన్లో పంపిర్రి, సరిపోతుంది. మీరు పట్టుకొని మన పాత చాలాన్లు ఎన్ని ఉన్నాయో మొత్తం కట్టుర్రి. ఈ హింసలకు పాల్పడకుర్రి, ఈ హింస పాల్పడకుర్రి. మన దగ్గర రోడ్లు చక్కగా లేవు, అన్నీ చక్కగా లేవు. చక్కగా ఉన్న దగ్గర మూలకు పెట్టి నిమ్మలంగా పెట్టుకోరు, బాగుంటుంది. ఈ బారికేడ్లు పెట్టి అడ్డం పెట్టి మరీ ఆపి అవి మానాలి.